దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు అనేకమైన విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము లోకానికి వచ్చి ఆయన శ్రమ పొందినటువంటి సంగతులను మనం చూస్తాం. ఎందుకు ఆయన వచ్చాడు, ఎందుకు ఆయన శ్రమ పొందారు, ఎందుకు ఆయన మరణించారన్న విషయాలు చెప్పుకుంటా వచ్చాం. అయితే ఈరోజు యేసు ప్రభువు ఎందుకు లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోయాడు అన్నట్లయితే మరి పేతురు కూడా తన చక్కటి విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయమందు 21వ వచనంలో పేతురు మాట్లాడుతూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు? యేసుక్రీస్తు వారు మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల బట్టి నడుచుకున్నట్లుగా మనకి మాదిరిని ఉంచిపోయాడు అని చెప్తున్నాడు అనమాట. ఒక మాదిరిని ఉంచిపోయాడు ఆయన యొక్క అడుగు జాడల్లో నడవటానికి. ఆ అడుగు జాడల్లో మనం నడిచేటట్లుగా, ఆయన ఫుట్ స్టెప్లో నడిచేటట్లుగా దేవుడు ఒక మాదిరిని ఉంచాడట. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాల్లో ఆయన శ్రమ పట్టడం ద్వారా మనకి రక్షణ అని, మనకి పాప విమోచన అని, మన జీవితాలకి మేలు ఆశీర్వాదం అని అనేకమైనటువంటి వాటిలో మనల్ని విడిపించడానికి ఆయన శ్రమపడి చనిపోయాడని చెప్పాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన శ్రమ పడటం ద్వారా మనము ఆయన అడుగుజాడలో నడవాలని చెప్తున్నాడు. ఆయన అడుగుజాడలో మనం నడవటానికి, మనకు మాదిరి ఉంచడానికి ఆయన శ్రమపడి ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఆ మాదిరిని ఉంచాడని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి ప్రకారంగా మనం నడవాలి అన్నాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడిచే వారంగా మనము ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలంటే ఇక్కడ అనేకమైన విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి. ఆయన శ్రమ పొంది బాధ పెట్టబడి బలియాగంగా చేయబడి మన జీవితాలకి ఒక మాదిరిని ఇచ్చాడు. ఆ మాదిరి అంటే ఏంటంటే ఒక నమూనా అంటాం కదా. మాదిరి అంటే ఏంటంటే పోల్చుకోవటం, ఒకదాన్ని చూసి అలాగ మనం నడవటం అన్నమాట. ఈ రోజున చాలామంది అనేకమైనటువంటి వారిని పోలి నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నా అంటే, మనము ఒక వ్యక్తి ఎలాగైతే ఇంకొకరిని ఇష్టపడి వాళ్ళ మాదిరిగా నడుచుకుంటారో, మనము కూడా ప్రభువుని వెంబడించే వారంగా, ప్రభువుని ఇష్టపడే వారంగా ఉండి ప్రభువు యొక్క మాదిరిగా మనం నడుచుకోవాలని చెప్తున్నాడు. ప్రభువు యొక్క మాదిరిగా, ప్రభువులాగా మనం నడుచుకోవాలి. ప్రభువులాగా మనం నడుచుకోవాలంటే దానికి ఆయన చేసే సంగతులు మనకు తెలియాలి. ఆయన స్టైల్ తెలియాలి, ఆయన నడక తెలియాలి, మాట తెలియాలి, ఆయన చేసే పనుల వివరాలు తెలియాలి మనకి. అప్పుడే మనం వాళ్ళని అనుకరించగలుగుతూ ఉంటాం. చాలామంది మిమిక్రీ చేస్తుంటారు. రాజశేఖర్ గారి వాయిస్ కానీ, చంద్రబాబు వాయిస్ కానీ, లేకపోతే మిగిలినటువంటి వారు చాలామంది వాయిస్లు మిమిక్రీ చేస్తారు, అనుకరణ చేస్తారు. వాళ్ళు అనుకరణ చేస్తారు కానీ వాళ్ళకిలాగా జీవించలేరు. గమనించారా? అనుకరణ చేయటం వేరు, మాదిరిగా నడుచుకోవటం వేరు. వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా నడిచారని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకిలాగా జీవించలేరు వీళ్ళు. అందుకొరకే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఒక మాదిరి ఉంచిపోయాను, ఆ మాదిరి ప్రకారం మీరు అనుసరించి నడుచుకొని జీవించండి అని చెప్తున్నాడు అన్నమాట. దాని కొరకే నేను శ్రమ పడ్డాను అన్నాడు. దాని కొరకే ఆయన శ్రమ పడ్డాడట. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు కనుక మనకు కూడా శ్రమ వచ్చింది. ఎందుకంటే పౌలు గారు మాట్లాడుతూ 2వ తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, ఎవడైనా సరే సద్భక్తితో బతుకును ఉద్దేశించిన కదా హింస తప్పక వచ్చిందని చెప్పాడు. వాడికి హింస వచ్చిందన్నాడు. సద్భక్తితో బతకాలంటే శ్రమ కలుగుతుంది, బాధ వస్తుంది. ఎప్పుడైతే మనం అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా నడుచుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఓ పక్కన ఒకడు చెడ్డగా నడుచుకుంటూ ఉన్నటువంటి వారు గుంపున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండి మనము వాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఏంటి, మనం చెడ్డగా నడుచుకోకుండా మంచిగా నడుచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళందరికీ
మన మీద కోపం వస్తుంది. కనుక మనము వాళ్ళకి లాగా నడుచుకోవట్లేదు కాబట్టి మనకు శ్రమ కలుగుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి లాగా మనం నడుచుకున్నట్లయితే, తప్పనిసరిగా సద్భక్తితో మనం జీవించినట్లయితే శ్రమ అనేది వస్తుంది. అందుకొరకే ఆ దినాల్లో అపోస్తులని శ్రమ పెట్టారు. అపోస్తుల కార్యాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే 4వ అధ్యాయం దగ్గర నుంచి శ్రమలు కలుగుతూ ఉంటాయి. అపోస్తుల్నే బాధ పెట్టారు, సంఘాన్ని బాధ పెట్టారు, ప్రభువును నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించారు. కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళని హింసించారు, కొడాలతో కొట్టారు, కొండలు వేశారు, చెరసాల్లో పెట్టారు. ఇక మీదట యేసు ప్రభువారి యొక్క పేరును మీరు చెప్పడానికి వీల్లేదు, ఉచ్చరించడానికి వీల్లేదని వారిని కొట్టి పంపించారు. ఇలా అనేకమైన సంఘటనలు జరిగింది. చివరికి ఏ యొక్క పౌలు అయితే ఈ మాటలు రాశాడో ఆ పౌలు గారే ఏం చేశారంట, 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో స్టెఫన్ అని చెప్పబడేటువంటి వ్యక్తిని యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడని పట్టుకొని కొట్టి చంపించాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు స్టెఫనుని కొట్టి చంపించాడు. స్టెఫనుకి ఆ యొక్క రాళ్ళు పెట్టి కొట్టి చంపినటువంటి వారి యొక్క వస్త్రాలు, వారి యొక్క సమస్తం కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి వారి యొక్క చేసినటువంటి ఆ హత్యను సమర్థించాడు. ఇక్కడ ఎందుకని చూసినట్లయితే ఆ స్టెఫన్ నడుచుకుంటుంది దేవుని బట్టి, యేసుక్రీస్తు వారిని బట్టి. యేసుక్రీస్తు వారిని బట్టి నడుచుకుంటున్నాడు కనుక, యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఇష్టం లేదు కనుక అతన్ని కొట్టి రాళ్లతో సాగుకొట్టారు. ఎందుకు వాళ్ళని కొట్టారయ్యా అంటే వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నారు, క్రీస్తు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే అదే ప్రకారంగా అపోస్తుల కార్యాల్లో కూడా క్రీస్తు అంటే ఇశ్రాయేలుకి ఇష్టం లేదు. ప్రధాన యాజకులకి ఆ సద్దుకాయలకి, శాస్త్రులకి, పరిచయులకి ఇష్టం లేదు. కనుక ఆయన్ని పట్టుకొని చంపారు. ఆయన్ని వెంబడించే వారిని కూడా కొట్టడం ప్రారంభించారు. ఆ పౌలు ఇప్పుడు చెప్తాడు ఏమనంటే, ఎవడైనా సరే సద్భక్తిగా బతుకును ఉద్దేశించిన వాడికి హింసలు తప్పు అని చెప్పారు. ఎందుకంటే ప్రభువుని వెంబడిస్తున్నారు కాబట్టి, ప్రభు యొక్క మాదిరిగా ఉంటున్నారు కనుక, వాళ్ళకి హింస పడుతుంది, శ్రమ పడుతుంది. ఒక విధంగా శ్రమ కూడా మనకి ఒక మాదిరి అని చెప్పాడు. శ్రమ కూడా మనం అవసరమైనప్పుడు బాధపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద చేస్తున్న ప్రసంగంలో చెప్తున్నాడు కదా, నీతి నిమిత్తము ఎవడైనా ఆకలి తప్పులు కలిగిన ఉన్నాడన్న వాడు ధన్యుడు అని చెప్పాడు. నీతి నిమిత్తము ఆకలి తప్పులు కలిగినప్పుడు, నీతి నిమిత్తం ఎవడైనా సరే శ్రమ పెట్టబడిన ఎడల, హింసింపబడిన ఎడల వాడు సంతోషించమని చెప్పాడు. ఎందుకంటే అది దేవుని యొక్క మాదిరి, ప్రభు యొక్క మాదిరి. యేసు ప్రభువారు ఆయన కొడతా ఉన్న వాళ్ళని చూసి, ఆయన బాధపెడుతున్న వాళ్ళని చూసి, ఆయనకి మరి అవమానిస్తున్న వాళ్ళని చూసి ఆయన ద్వేషపడ్డా, కోప్పడ్డా, తిరుగుబాటు చేశాడా? ఇవేమి చేయలేదు. ఏం చేశాడు ఆయన? అవేమి చేయలేదు. కానీ ఏం చెప్తున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. వీరిని క్షమించు అని చెప్తున్నాడు మనం. అయితే ఇక్కడ పేతురు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రభు మన నిమిత్తము ఆయన శ్రమపడ్డాడు, మన నిమిత్తం ఆయన శ్రమపడ్డాడు కనుక ఆయన శ్రమపడి మనము ఆయన అడుగుజాడలో నడవాలని మనకి మాదిరిని చెల్లాడు. ఆ మాదిరి ఏదయ్యా అంటే, దేవుని కొరకు మనం శ్రమ, భక్తి కొరకు, సద్భక్తి కొరకు మనం శ్రమ అనుభవించవచ్చు అని చెప్తున్నారు. ప్రభు అనుభవించాడు. అలాగే ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాడు. మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఏమన్నాడు? మీ పొరుగు వారిని మీరు ప్రేమించి వారి కొరకు మీరు ప్రార్థించినట్లయితే, అందరూ కూడా అలా చేస్తూ ఉంటారు. కానీ మీరు చేయవలసింది ఏందయ్యా అంటే, మీ పొరుగు వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించడం కాదు, కానీ మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళ కొరకు మీరు
ప్రార్థన చేయమన్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, బాధపడుతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రభువు మనకి ఇచ్చినటువంటి మాదిరి అడుగుజాడలోని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే పౌలు గారే మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అంటే ఏంటంటే క్రీస్తుకి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అది అడుగుజాడలుగా మనకి ఇచ్చాడు అని చెప్తున్నాడు. దానిని మనకి మాదిరిగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన మనస్సు ఎలాంటి మనసు అట? ఆయన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు, ఆయన మనస్సు జాలి కలిగిన మనస్సు, ఆయన మనస్సు దయ కలిగిన మనస్సు, ఆయన మనస్సు ఓదార్చే మనస్సు, ఆయన మనస్సు ఆదరించే మనస్సు, ఆయన మనస్సు కనికరించే మనస్సు. గమనించారా? ఆయన మనస్సు ప్రతిదాన్ని కూడా సహించే మనస్సు. కనుక క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. మనము కూడా క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉండాలట. అది మాదిరిగా ఇచ్చేవాడు ప్రభువారు. అందువల్ల ఆ మాదిరిలో మనం నడవాలని చెప్తున్నాడు. ఆ మాదిరిలో నడవాలి. ఆ మాదిరిలో నడవటానికి ఆయన అడుగుజాడలు ఇచ్చాడు. చాలాసార్లు మనము ఒకళ్ళని వెంబడించాలంటే వాళ్ళు చేసిన పని మనకు గుర్తుండాలి. వాళ్ళని వెంబడించాలంటే వాళ్ళు వెళ్ళిన దారి మనకి గుర్తుండాలి. మనకి చాలా పర్యాయాలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దారి తెలియకపోతే అడిగామనుకోండి, నేను అటు వెళ్తున్నాను, నా ఎమ్మటి రమ్మని చెప్తారు. అవునా? అప్పుడు ఏం చేయాలి? మన ముందు ఎవరైతే నాతో రండి అని చెప్పాడో వాళ్ళ వెంట వెళ్ళాలి. వాళ్ళ వెంట వెళుతుంటేనే మనము వెళ్ళవలసినటువంటి ఆ గమ్యానికి మనము చేరగలుగుతాం. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కనుక ఆ ప్రాంతంలోనికి వారు మనల్ని నడిపించేవాళ్ళుగా ఉన్నారు. అలాగే యేసు ప్రభువు వారు కూడా చెప్తున్నాడు కదా, ఇదిగో మీరు నన్ను వెంబడించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్తాను చెప్పారు. తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి మనం అందరం కూడా ఒక మార్గం తెలియాలి. ఒకసారి పేతురు గారు, ఫిలిప్పు వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా, మాకు తెలియదు కదా అని అడిగారు. నేను వెళ్ళబోతున్నాను, నా సమయం ఆసన్నమైంది, నేను అక్కడ వెళ్తున్నానని చెప్పంగానే వెంటనే పేతురు, ఫిలిప్పు అన్నారు కదా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మరి మేము కూడా రావాలి కదా, మాకు దారి తెలియదు కదా అన్నారు. అందుకు యేసు ప్రభువు చెప్పారు కదా, నేను వెళ్ళే దారి మీకు తెలియదు, కానీ నేను మీకు మార్గాన్ని చూపిస్తాను, నేను వెళ్ళే మార్గంలో మీరు నడవండి అని చెప్పి, నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నానని చెప్పారు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోలేరు అని చెప్పాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక తండ్రి దగ్గరికి మీరు రావాలంటే ఒకటే ఒక మార్గం. ఏ మార్గం అది? నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో నడిస్తేనే మనము తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాము. వేరే మార్గం నడిస్తే తండ్రి దగ్గరికి వెళ్తామా? వెళ్ళలేము. వేరే మార్గం ఇంకో దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్తుంది. కనుక ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అని చెప్తున్నారు. ఆయన అడుగుజాడలో నడవటానికే యేసు ప్రభువు వారు మరొక మాదిరి కూడా చూపించారు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభువు ఒక మాదిరిని చూపించాడు. ఆ మాదిరిని చూపించి ఆయన చెప్తున్నాడు కదా, నేను చేసిన ప్రకారము మీరు కూడా చేయాలని. నేను చేసిన ప్రకారం మీరు కూడా చేయాలి అంటే నేను నా మాదిరిగా మీరు చేయండి అని చెప్పాడు. నా మాదిరిగా మీరు చేయండి. ఏం చేస్తాడు? అక్కడ శిష్యులను అందరూ కూడా కూర్చోబెట్టి ఆయన ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక టవల్ తీసుకొని నడుముకి కట్టుకొని ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆ తువాలతో వాళ్ళ పాదాలని తుడిచాడు. తుడిచినా చెప్తున్నాడు, ఇదిగో నేను మీకు ఇది ఏం చేశాను, ఒక మాదిరిగా చూపించాను, కనుక మీరు కూడా నేను చేసినట్లుగా మాదిరిగానే మీరు కూడా చేయండి. ఎందుకు? ఆయన నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికే వచ్చానని చెప్పాడు. నేను చేసిన మాదిరిగా చేయండి. ఏంటది? తగ్గించుకోవాలని చెప్పాడు.
తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఎవడు తగ్గుతాడు? తగ్గేదేలే అని కదా. తగ్గించుకోవడానికి ఇష్టపడిన ఎవడు కూడా నేను తగ్గనంటాడు. కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటి? తగ్గించుకోవాలి. నేను తగ్గనంటానికి వీల్లేదు. ఎవడైనా సరే గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? వాడు దాసుడుగా ఉండాలని చెప్పాడు. ఇలాగ తగ్గించుకోండి. తగ్గించుకున్నట్లయితే మీరు హెచ్చించబడతారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన దేవుడు వాక్యంలో పేతురు కూడా చెప్పాడు, ప్రభువారు కూడా చెప్పాడు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? వాడు తగ్గించబడతాడట. కనుక యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి ఏంటంటే తనను తాను హెచ్చించుకోవటం కాదు, తనను తాను తగ్గించుకోవటం. అంతేకాదు ఆయన లోకం కోసం బ్రతకటం కాదు, నీతి కోసము బ్రతకటం. ఆయన భక్తి కోసం శ్రమపడటానికి ఇష్టపడ్డాడు. మనం కూడా భక్తి కొరకు శ్రమపడటానికి ఇష్టపడాలి. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నట్లయితే ప్రభువుని వెంబడించాలి అని చెప్పాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన పరిచర్యకి రాగానే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఆయన శిష్యుల్ని పోగు చేశాడు. ఆయన శిష్యుల్ని పోగు చేసినప్పుడు ఆ యొక్క సముద్రం వైపుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూసి పేతురు రా, ఆంద్రేయ రా అని పిలిచాడు. ముందుకెళ్ళినాక ఫిలిప్పు రా అని పిలిచాడు. యాకోబు, యోహాను రమ్మని పిలిచాడు. ఆ యొక్క గుత్తదారుని దగ్గరికి వెళ్ళి, పొన్ను కట్టించుకున్న దగ్గరికి వెళ్ళి మత్తయ్య రా అని పిలిచాడు. వాళ్ళు వెంటనే ఏం చేశారు? ఆయన విడిచిపెట్టి వచ్చేసారు. ఎన్ని కూడా విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు. ఆయన ఎందుకు వెంబడించారట? ఆయన పిలిచాడు కనుక వచ్చేసారు. ఆయనలో ఒక గొప్పతనాన్ని చూశారు కనుక, ఆయనలో దివ్యాన్ని, దైవ సంబంధమైన దాన్ని చూశారు కనుక ఆయన వెంబడించారు. ఆయన పిలిచినప్పుడు ఏం చెప్పాడు? మీకు చేపలు పడతాం నేర్పిస్తా అన్నాడా? లేకపోతే మీరు బాగా పొన్ను ఎలా వసూలు చేయడం నేర్పిస్తా అన్నాడా? మీరు ఎలాగా మీ యొక్క వృత్తిలో నైపుణ్యం కావాలని నేను నేర్పిస్తా అని చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు పిలిచి చెప్పాడంటే మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. హల్లెలూయా. మీరు నన్ను వెంబడించినట్లయితే మిమ్మల్ని మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తాను. చేపలు పట్టేటువంటి పేతురు, చేపలు పట్టేటువంటి ఆంద్రేయ, యాకోబు, మరి జబదయ కుమారులు, వీరందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళని పిలిచినప్పుడు మిమ్మల్ని చేపలు పట్టే జాగ్రత్తగా కాకుండా మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తారనగానే వాళ్ళు వలలు విడిచిపెట్టారు, దోళ్ళు విడిచిపెట్టారు, సమస్త కుటుంబాలను విడిచిపెట్టేశారు. అవన్నీ విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు. వాళ్ళు ఎందుకు వెంబడించారట? ఆయన పిలిచినప్పుడు ఆయనలో, ఆయన అడుగుజాడలో నడవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన అడుగుజాడలో నడిచారు, వాళ్ళు వెంబడించారు ఆయన్ని. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఈ మాట గ్రీకులో రాయబడినటువంటిది. ఆ ఇంగ్లీష్ అంటాడు ఎగ్జాంపుల్, ఈ లెఫ్ట్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ని ఉదాహరణగా మనకి కొన్ని విడిచిపెట్టాడు, మాదిరిగా విడిచిపెట్టాడు అన్నాడు. దానికి అర్థం ఏంటంటే వాస్తవానికి ఆ యొక్క గ్రీకులో రాయబడినటువంటి మాటకి కాపీ చేయటం. ఇప్పుడు మనకి తక్కువ వచ్చింది, కానీ ఇదివరకు పూర్వం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోగానే బిల్లు రాస్తాడు కదా, బిల్లు రాసి చింపి మనకి ఇస్తాడు. ఇచ్చినాక ఏమవుతుంది? బిల్లు మనకి ఇచ్చినాక ఆడి పుస్తకంలో ఇంకొక పేపర్ ఉంటుంది, సేమ్ రైటింగు సేమ్ ఉండాలంటే దాని కింద ఏం పెడతాడు? ఒక కార్బన్ పేపర్ అనేది పెడతాడు. ఆ కార్బన్ పేపర్ పెట్టి పైన రాస్తాడు. ఆ పైన ఏమి రాస్తే, ఎలాగ రాస్తే అలాగే దాని మీద పడి ఖర్చు పడుతుంది. అది గమనించారా? పైన ఎలాగ రాస్తాడో, ఏమి రాస్తాడో అదే కింద దాని మీద పడుతుంది. అందుకొరకే ఇక్కడ గ్రీకులో వాడబడినటువంటి మాట ఏంటంటే అచ్చుగా రాయటం. అచ్చుగా రాయటం అంటే పైన ఏమి రాశాడో ఆ కింద కూడా అదే పేపర్లో, కింద పేపర్ కూడా అదే పడాలి, మాదిరి అని చెప్పాడు. కనుక ఇక్కడ మనం అందరం కూడా యేసు ప్రభు వారు ఎలాగ నడుచుకున్నాడో మనం అలాగ నడుచుకోవాలట. అలాగ నడుచుకోవడానికి ఆయన మార్గం చూపించాడు. కొన్నిసార్లు అలా నడుచుకోవాలంటే ముందు అడుగులు కనపడతా ఉండాలి మనకి. ఎవడన్నా నడిచెళ్ళి ముందు ఆ నడిచిన దగ్గర గట్టి పడతా ఉంటుంది నేల, అంటే జారిపోకుండా. అలాగా
ఎవడైనా మనకంటే ముందు నడిచెళ్ళి అడుగులు పడి ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ఏమని? ఈ అడుగుల్లో కూడా నేను అడుగేసుకొని వెళ్ళిపోతే జాగ్రత్తగా వెళ్ళగలుగుతాను. అలాగ వెళ్ళినప్పుడు అవతలకి పడిపోకుండా జాగ్రత్తగా మనం ఇబ్బంది పడకుండా వెళ్ళగలుగుతాం. అందుకొరకే ఇక్కడ యేసుక్రీస్తు వారు కనుక అడుగు జాడలు విడిచిపెట్టాడంట. ఆయన వెళ్ళినటువంటి మార్గంలో అడుగులు విడిచిపెట్టాడు. నా అడుగులో రండి అని. ఆయన అడుగులో మనం అడుగేసుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కడికి? మనందరం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు కనుక అక్కడికి వెళ్ళే మార్గం ఆయనే ఒక్కడే ఉన్నాడు కనుక అది ఎవరికి తెలియదు కనుక నేను ఇప్పుడు నడుస్తూ ఉంటాను, నా వెనకాల మీరు రండి, నా వెనకాల రండి. ఆ వెనకాల వెళ్ళేవాడికి దాన్ని చూపించేదేంటి? ముందు నడిచేటటువంటి వారి యొక్క అడుగులు. అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనకు అడుగు జాడలు విడిచిపెట్టాడు. అడుగు జాడ అంటే అడుగు పెట్ట ప్రదేశం. అలాగున అడుగు జాడ అంటే ఆయన ప్రభు అడుగు పెట్టినటువంటి స్థలం. ఆ స్థలంలో మనం అడుగు పెట్టాలన్న. అందుకే ఆయనకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండాలని పౌలు గారు చెప్పాడు. అలాగే పేతురేమన అడుగు జాడలో కాలేసి మనం నడవాలని చెప్తున్నాడు. యేసు ప్రభువారు కూడా ఒక మాదిరిని చూపించి మీరు ఇలాగ నడుచుకోవాలని చెప్పారు. కొన్నిసార్లు మనకు ఏమనిపించిందంటే, అమ్మ అంతంత అడుగులు మనం ఎక్కడ వేస్తాము, ఆ మార్గంలో మనం ఎక్కడ నడవగలుగుతాం అనుకుంటాం. అందుకొరకే పౌలు గారు ఏమంటున్నాయంటే, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరేం చేయాలంట? మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన పాపం లేని వాడై ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పోలికై ఉన్నాడు, ఆయన పరలోకానికి మార్గమై ఉన్నాడు, ఆయనే సమస్తానికి ఆధారమైనటువంటి వాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన అడుగుజాడలు అడిగేసుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఆ అడుగుజాడలు అడిగేయటానికి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక మనం ముందు వెళ్ళిన వాడు ఎలా వెళ్ళాడో చూస్తూ ఉంటాము. మన ముందు ఎవరు వెళ్ళాడంట? పౌలు వెళ్ళాడంట. ఆ పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. అలాగే 2వ తెస్సలోనికలో కూడా 3వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట చెప్తా ఉన్నాడు. చదవండి. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొని కొరుటకే ఇలాగూ చేసిమంటాడు. ఏంట్రా? మమ్ములు మేము మాదిరిగా కనపడటానికి ఇలాగ చేశాం కాబట్టి మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం చెప్తున్నాడు. ఆయన పౌలు గారు అక్కడ చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. అక్కడ పౌలు గారు ఏం చెప్పాడంట? యేసు ప్రభువు ఏం చెప్పాడు, ఏం చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయో, ఎలాంటి బోధ చేస్తాడో మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి మనకి రాయబడతా వచ్చిందన్నమాట. ధన్యతలు అవన్నీ కూడా మనం అనుసరించాలని చెప్పాడు. అలాగే పౌలు గారు కూడా ఏం చెప్తున్నా అంటే, ఆ ధన్యతలను కూడా ఆయన అనుసరించాడు. ఆయన అనుసరించిన వాడే ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన నీతిమంతుడు కనుక నీతిని అనుసరించాలి, ఆయన ప్రేమ గలవాడు కనుక ఆయన ప్రేమను అనుసరించాలి, ఆయన ఎవరికి కూడా అచ్చి లేడు కనుక మనము కూడా ఎవరికి అచ్చి ఉండకూడదు అన్నాడు. అచ్చి అంటే రుణం, అప్పు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎవడికి కూడా మీరు అచ్చి ఉండొద్దు అన్నాడు, ఎవడికి కూడా మీరు రుణస్థులుగా ఉండొద్దు అన్నాడు. రుణస్థులు ఎప్పుడు కూడా దాసుడుగా ఉంటాడు. కాబట్టి మీరు దాసులు కాదు, మీరు కుమారులై ఉన్నారు. నేను మిమ్మల్ని కుమారుడుగా చేశాను, మిమ్మల్ని స్నేహితులుగా చేశాను కనుక మీరు ఎవరికి కూడా అప్పు ఉండొద్దు. అందుకని పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ప్రభు ఏం చెప్పాడు, మాకు అపరాధం చేసిన వారి అపరాధాలు, మాకు రుణస్థులుగా ఉన్న వారి రుణాలు మేము క్షమించిన ప్రకారంగా మా రుణాలు కూడా క్షమించు. మనం ఎవరికి కూడా రుణం ఉండకుండా మనము ప్రభువును అనుసరించాలి. ప్రభు ఎవరికి కూడా రుణస్థుడు కాదు, నేను కూడా ఎవరికి రుణస్థుడు కాదని పౌలు చెప్తున్నాడు. అందుకొరకే నా బరువు నేను మోసుకున్నాను కానీ ఎవరి దగ్గర ఏమైనా నేను తీసుకోలేదు.
నేను ఏమైనా తీసుకోలేదు అంటున్నాను. నా ఆహారం కొరకు నేను సంపాదించుకున్నానని చెప్తున్నాను. కనుక ఇవన్నీ కూడా మాదిరిగా జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను పోలి మీరు నడుచుకోండి. గురి చేరాలంటే ఒక పోలి నడుచుకునే వారంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 17 వచ్చిన అంటాడు కదా, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అంటాడు. ఏం చెప్తున్నాడు? మీకు మాదిరిగా ఎవడైతే ఉన్నారో వాడిని ఏం చేయాలంట? గురిపెట్టి చూడాలి. గురిపెట్టి చూడటం అంటే ఏంటి? వాళ్ళనే మనం చూసుకుంటూ నడవాలి. మన ముందు నడిచేవాడు దారి చూపిస్తాను రమ్మని చెప్పి నడిచేవాడు గబగబా నడిచి ఒక మలుపు పక్కన తిరిగిపోయాడు అనుకోండి, 2 పక్కన దారి ఉందనుకోండి, అటు కుడి పక్కన సందు ఉంది, ఎడమ పక్క సందు ఉంది, మనం మధ్యలో నడుస్తూ ఉన్నాము. వాడు గౌక్కులు కనపడకుండా పోయేటప్పుడు ఏమవుతుంది? ఈ కుడి పక్క పోయాడో తెలియదు, ఎడమ పక్క వెళ్ళాడో తెలియదు మనకి. అందుకని ఏం చెప్తున్నా అంటే గురి చూసుకొని మనం ఏం చేయాలంట? ఆ గురిని చూసుకుంటామని నడుచుకోవాలి. అందుకని దావీదు అంటా ఉంటాడు కీర్తనలో 16 కీర్తన అంటాడు, నా గురి సదాకాలము యెహోవా మీదే ఉన్నది అని చెప్పారు. కనుక మన గురి అంతా, మన చూపంతా దేవుని మీద ఉండాలి. మనకు ముందుగా నడిచేవాడి మీద ఉండాలి. అలాగా ఆయన మీద ఉన్నప్పుడు మనం దారి తప్పిపోము, లేకపోతే దారి తప్పిపోతాం. కనుక మన జీవితాల్లో మనం దారి తప్పిపోయే వారంగా ఉండకుండా మనము ప్రభువుని వెంబడిస్తూ ఆయనతో పాటు తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేరడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గము ప్రభువారే. ఆ మార్గంలో ఆయన ముందు మనకి అడుగులు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ అడుగుల్లో మనం అడుగేసుకుంటూ మనం వెళ్తా ఉన్నట్లయితే తప్పిపోకుండా మనం వెళ్ళగలుగుతాము. కింద చూసుకొని జాగ్రత్తగా ఎక్కడైతే అడుగు ఉందో అక్కడ మనం అడుగు వేస్తూ ఉంటాం బురదలో వెళ్ళేటప్పుడు. అంతేగాని వాడు ముందెళ్ళాడు కదా అని పైన చూసుకుంటూ వెళ్ళిపోయి అడుగేస్తే ఏమవుద్ది? గాలి పడిపోతాం. అందుకని మనం పడిపోకుండా ఉండటానికి మన జీవితాల్లో ప్రభువుని చూస్తూ వెళ్ళాలి అన్నారు. అందుకని దావీదు చెప్పినట్టుగా నా గురి సదాకాలం యెహోవా మీద ఉన్నది కనుక నేను పడిపోనన్నా, నేను పడిపోను. అలాగే మనం కూడా మన జీవితాల్లో జారిపోకుండా, పడిపోకుండా, దారి తప్పిపోకుండా ఉండటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన శ్రమపడి, ఆ శ్రమ పడిన తర్వాత ఆయన అడుగుజాడలు విడిచిపెట్టేశారు. మనం ఇప్పుడు అడుగుజాడలో నడవాలని ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఆయన వెంబడిస్తూ ఆయనతో మనం నడవాలి. ఆయనతో నడవాలంటే ఆయన విడిచిపెట్టిన అడుగుల్లో మనం చూడాలి. ఆ అడుగుల ప్రకారం మనం కూడా అడుగు వేసి నడవాలి. అడుగులు అడుగు వేసి నడిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి మనం కూడా వెళ్ళగలిగిన కారణంగా ఉంటాము. అందుకని పౌలు చెప్పినట్టుగా నేను ఆయన పోలి నడుచుకున్నాను క్రీస్తుని, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనం కూడా క్రీస్తుని పోలి మనం నడుచుకున్నామంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. ఆయన పోలి మనం నడుచుకోవడం కష్టం. అందుకని పౌలు ఏం చేశాడు? ఆ దినాల్లో ఆయన మనకంటే ముందు వెళ్ళిపోయాడు కనుక నేను ఆయన పోలి నడుచుకుంటున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే క్రీస్తు అడుగులు విడిచిపెట్టి వెళ్ళాడు, పౌలు అడుగుల్లో నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ అడుగుల్లో నేను కూడా వెళ్తున్నాను కనుక నన్ను వెంబడించమని చెప్పాడు. అలాగా ఒకరి అడుగుల్లో ఒకరు అడుగు వేసుకొని మనం గమ్యము చేరుకోవాలి, గురి దగ్గరకి వెళ్ళాలి. ఆ గురి తప్పిపోకుండా దానినే గురిని చూసుకుంటూ మనం నడిచే వారంగా మనము ఉండాలి. అలా నడవటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన శ్రమ పడ్డాడు అని జ్ఞాపకం చేశారు. ఆయన లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడు? బాధ పెట్టబడ్డాడు. ఆయన మరణించాడు కనుక మనమందరం కూడా ఇప్పుడు ఆ అడుగు జాడల్లో మనం నడిచి ప్రభువుతో మనం జీవించడానికి, తండ్రి అయిన దేవుని దగ్గర మనం చేర్చబడటానికి మన జీవితాలకి కావలసినటువంటి ఆ యొక్క మార్గాన్ని మనం చూసుకొని మనం నడవాలి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన నీతిలో మనం నడుచుకోవాలి. ఆయన యథార్థవంతుడై ఉన్నాడు కనుక మనం నీతి లేకుండా ఉన్నప్పుడు నీతిమంతులుగా మనం చేశాడు. మనలో యథార్థత లేనప్పుడు మనం యథార్థవంతులుగా తీర్చాడు. మనలో పాపం ఉండగా పాపాన్ని తీసివేశాడు. మనలో పరిశుద్ధత లేకుండా ఉండగా పరిశుద్ధులుగా మనల్ని ఎంచాడు.
ఇప్పుడు మనల్ని అలా పెంచిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన దాసులుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తాడు, దాసులు కాదయ్యా మీరు కుమారులు అని చెప్పాడు. కుమారులు అని చెప్పిన తర్వాత ఏం చేశాడు, కుమారులు మాత్రమే కాదు కుమారులు అయ్యారు కాబట్టి మీరందరూ ఇప్పుడు ఏమయ్యారు, వారసులు అయ్యారు. కుమారులు అయితే వారసులు అవుతాం. ఇప్పుడు మీరు వారసులు అయ్యారని చెప్పాడు. ఇప్పుడు మీరు వారసులు అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఎలాంటి బలహీనతలు లేకుండా మిమ్మల్ని స్వస్థపరిచి మీ అందరిని కూడా ఇప్పుడు ఆ యొక్క తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాను. ఆ మార్గము మీ కొరకు అడుగులు విడిచిపెట్టి వెళ్తున్నాను కనుక మీరందరూ కూడా ఆ అడుగుల్లో రండి అని చెప్పాడు. ఆయన అడుగుల్లో ఒక్కొక్కరు నడుచుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు కనుక మనము కూడా ఆ అడుగుల్లో నడిచి క్రీస్తుకు కలిగిన ఆ మనస్సును కలిగిన వారమై ప్రభు చూపించిన మాదిరిని కలిగిన వారమై మనం ప్రభుతో నడిచినట్లయితే మన జీవితాల్లో ఆయన దగ్గరికి చేరుకోగలుగుతాము, ఆయన ఆశీర్వాదాలు పొందగలుగుతాము. ఆయన మాదిరిగా మనం కూడా ఆ యొక్క నిత్య రాజ్యంలో చేర్చబడిన వారమై దేవుని యొక్క పిల్లలంగా పరమరాజ్యం ముందు చేర్చబడి సంతోషంతో ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంది. ఆయన అడుగుజాడ లేకపోతే దారి తప్పిపోతారు. ఎంతోమంది దారి తప్పిపోయారు. పౌలు గారితో పాటు నడిచినటువంటి వాళ్ళు చాలామంది విశ్వాసం అనే అడుగుల్లో అడుగు వేయకుండా వాళ్ళ విశ్వాసం అనే ఓడలు పద్దలైపోయి వారు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారు. మనం కూడా భ్రష్టులు కాకుండా మనము కూడా దారి తప్పి తిరుగులాడే వారంగా ఉండకుండా ప్రభు యొక్క మార్గంలో నడిచి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన వెళ్ళిన స్థలానికి వెళ్ళి ఆయనతో పాటు యుగ యుగాలు జీవించడానికి దేవుడి యొక్క భాగ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు కనుక ఆ మార్గంలో మనం నడవటానికి దేవా మాకు సహాయం చేయమని ప్రభు పాదాల దగ్గర మనం అడిగి ప్రభువుని వెంబడించి ఆయనతో స్థలం చేరుకొని నిత్యము సంతోషంలో ఆనందములో ఆ నిత్యమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడతాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా